ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. A1 ప్రభాకర్ రావు, A6 శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్పోల్కు సిబిఐ లేఖ రాసింది. హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తిని సిబిఐ అనుమతించింది. ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు గుర్తించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత అమెరికాకు ప్రభాకర్ రావు వెళ్లిపోయారు. అమెరికాలో ఉన్న ఆయనను ఇండియాకు రప్పించేందుకు సిఐడి ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ముందుగా ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. ఇక రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన విషయాన్ని సిబిఐకి సిఐడి అధికారులు తెలిపారు. సిబిఐ నుంచి ఇంటర్పోల్కు సిఐడి అధికారులు సమాచారం అందజేశారు. అయితే ఇప్పటికే ప్రభాకర్ రావు పైన నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ప్రభాకర్ రావును హాజరుపరచాలని ఇప్పటికే నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్యం బాగాలేనందున విచారణకు హాజరు కాలేనని సిట్కు ప్రభాకర్ రావు తెలిపారు. ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్ రావుని హైదరాబాద్ కు రప్పించేందుకు సిట్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అమెరికాతో సిట్కు ఉన్న ఒప్పందాల ప్రకారం ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాకర్ రావు ఒకవేళ విచారణకు హాజరైతే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, A6 గా ఉన్నటువంటి శ్రావణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్పోల్ కు సిబిఐ లేఖ కూడా రాసినట్టు తెలుస్తుంది. అయితే హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తిని సిబిఐ అనుమతించిందని చెప్పాలి. ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్నటువంటి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. తరుణంలో కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత అమెరికాకు ప్రభాకర్ రావు వెళ్లిపోయారనే అయితే తెలుస్తుంది. అమెరికాలో ఉన్న ఆయనను ఇండియాకు రప్పించేందుకు సిఐడి ముమ్మర ప్రయత్నం కూడా చేస్తుందని తెలుస్తుంది. ముందుగా ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన విషయాన్ని సిబిఐకి సిఐడి అధికారులు తెలిపారు. సిబిఐ నుంచి ఇంటర్పోల్ కు సిఐడి అధికారులు సమాచారం కూడా అందజేశారు. కావున అయితే ఇప్పటికే ప్రభాకర్ రావు పైన నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ప్రభాకర్ రావుని హాజరుపరచాలని ఇప్పటికే నాంపల్లి కోర్టు కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ తరుణంలో కూడా ఆరోగ్యం బాగలేనందున విచారణకు హాజరు కాలేనని సిట్కు ప్రభాకర్ రావు అయితే ఇదివరకే తెలిపి ఉన్నారు. కాబట్టి ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్ రావుని హైదరాబాద్ కు రప్పించేందుకు సిట్ ప్రయత్నాలు ముమ్మరం చేసిందని చెప్పాలి. అమెరికాకు సిట్కు ఉన్న ఒప్పందాల ప్రకారం ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది. ప్రభాకర్ రావు ఒకవేళ విచారణకు హాజరైతే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఖచ్చితంగా ఇండియాకు వస్తే మాత్రం మరికొన్ని విషయాలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు, ఈ దాని వెనుక ఉన్న బడాబాబులు ఎవరు అనే కోణం లోపల ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నారా, లేదంటే వ్యాపారవేత్తలు ఉన్నారా, ఎవరున్నారు అనే కోణం మొత్తం టోటల్ గా బయటపడుతుంది. కాబట్టి ప్రభాకర్ రావు ఇండియాకు వస్తే మాత్రమే ఈ విషయం మొత్తం టోటల్ గా బయటపడే ఆలోచనలు కూడా ఉన్నాయి. ప్రవీణ్, అయితే ఈ విచారణ అంటే మెయిన్ A1 గా ఉన్న ప్రభాకర్ రావు విచారణ చాలా కీలకంగా మారనుంది. మరి ఈ రెడ్ కార్నర్ నోటీసు ప్రభాకర్ రావుని ఇండియాకి రప్పించే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? అయితే సిబిఐ యొక్క విజ్ఞప్తిని సిఐడి కూడా ప్రపోజల్ చేసింది. కాబట్టి ఇంటర్పోల్ ద్వారా రప్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కాబట్టి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా వీళ్ళు సమన్వయం ఏర్పరచుకొని ఆ విధంగా అక్కడి నుండి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే అయితే ఆరోగ్యం బాగాలేనందున నేను రాలేకపోతున్నాను, ఆరోగ్యం సహకరించిన తర్వాత ఇండియాకి నేనే వస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి అయితే ఇదివరకే నాంపల్లి కోర్టు కూడా ఆయనను అరెస్ట్ చేయాలంటూ చెప్పిన నేపథ్యంలో ఈ తరుణం లోపల ఖచ్చితంగా ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు. కాబట్టి మరి కొన్ని రోజుల లోపల ఖచ్చితంగా ఆయనని అదుపులోకి తీసుకొని విచారణ చేపడతారని కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.